ఆ రోజు గుర్తుందా? అప్పుడు నా మీద బాగా అలిగి నువ్వు పాల్గర్ వెళ్ళావు మీ మామయ్య వాళ్ళింటికి. అప్పుడా? అరే కాదు, అప్పుడు నాకేం తెలిసిందంటే నేను నిన్ను ఎంతగా మిస్ అవుతున్నాను. నీకు ఆ రోజు గుర్తుందా? అప్పుడు మనం పాల్గర్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు అప్పుడు దారిలో నిన్ను కొందరు రౌడీలు పట్టుకున్నారు. అప్పుడు నేనే వచ్చి నిన్ను కాపాడాను. అప్పుడా? అరే కాదు, అప్పుడు నాకేం తెలిసిందంటే నాకు నీ గురించి ఎంత కేరింగ్ ఉందో. ఆ రోజు గుర్తుందా? అప్పుడు తన్ను, ప్రవీణ్, నువ్వు ఇంకా నేను డబుల్ డేట్కి వెళ్ళాం. అక్కడ మనందరం ఒక కపుల్ గేమ్ ని కూడా ఆడాం. అప్పుడా? కాదు, అప్పుడు నాకేం తెలిసిందంటే నేను నిన్ను వేరే మగాడితోటి చూసి భరించలేనని. వదిలేయండి, మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు. అరే నీ పిచ్చిలో పడి నా లైఫ్ ఎగతాళి అయిపోయింది. కానీ నువ్వేంటి ఇప్పుడు పిచ్చి బాగా ముదిరింది. నువ్వు దూరంగా ఉన్నావేంటి? దగ్గరగా రా. ఇంకా నీకు ఆ రోజు గుర్తుందా? అప్పుడు మనం స్నేహ ప్రదక్షిణలు చేసాం. ఇంకా ఒకరితో ఒకరు కొన్ని ప్రామిస్లు కూడా చేసుకున్నాం. అగ్నిని సాక్షిగా భావించి నీకు ప్రామిస్ చేస్తున్నాను, నీ మానాభిమానాలు కాపాడుతానని. ఇక ఈ రోజు నుంచి నీ పరువే నా పరువు. అప్పుడు కాదు, నీకు ఆ రోజు గుర్తుందా? అప్పుడు నువ్వు కోల్డ్ స్టోరేజ్ లో స్పృహ తప్పిపోయావు. ఇంకా నీ ఊపిరి ఆగిపోయింది. అప్పుడు నేను నిన్ను అప్పుడా? అప్పుడు నాకు డౌట్ వచ్చింది, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. వదిలేయండి, ముఖ్యమైన విషయాలు ఏవి గుర్తుండవు. అన్ని గుర్తున్నాయి, మొత్తం అన్ని విషయాలు చెప్పాను. నేను ఎప్పుడు నిన్ను మిస్ అయ్యాను, నేను ఎప్పుడు జెలస్ అయ్యాను, ఎప్పుడు డౌట్ వచ్చిందో. ఏం లాభం? అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీకు గుర్తులేదుగా. అలాగా? నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నీకేదో అన్ని విషయాలు గుర్తున్నట్టు. నువ్వు చెప్పు, కనీసం ఒక్క విషయం అయినా చెప్పు. నీకు ఈ ప్రేమ ఫీలింగ్ ఎప్పుడు కలిగింది? నీకెప్పుడు అనిపించింది నేను లేకుండా నువ్వు బతకలేవని? నాకు అన్ని విషయాలు గుర్తున్నాయి. నాకెప్పుడు మీ మీద ప్రేమ పుట్టింది, ఎప్పుడు మీకు అలవాటు పడ్డానో, మీరు లేకుండా బతకలేనని ఎప్పుడు అనిపించింది. అంతెందుకు, మీతో గడిపిన ప్రతి క్షణము, ప్రతి మూమెంట్ జ్ఞాపకం ఉంది నాకు. ఈ విషయాలన్నీ నీకు జ్ఞాపకం ఉంటాయిలే, ఎందుకంటే నువ్వు నా ఫ్యాన్ నెంబర్ 1 కదా. నా ఇష్టాలు, అయిష్టాలు, నా పాటలు, నా అలవాట్లు మొత్తం అన్ని నీకు గుర్తుంటాయి, అవునా? అవును, అందుకనే గుర్తున్నాయి. అందుకనే గుర్తున్నాయి. అన్ని విషయాలు గుర్తున్నాయి, కానీ ఇది గుర్తులేదు, ఎప్పుడు ప్రేమ పుట్టిందో. సరే, ఎట్లీస్ట్ ఇదైనా తెలిసిందా? ఈ ప్రేమ మొదటి చూపులోనే పుట్టిందా లేక? కాదు, ఇది తొలిచూపు ప్రేమ కాదు. మెల్లమెల్లగా కళ్లల్లో నిండిపోయిన ప్రేమ. మొదట్లో మీరు అసలు నాకు నచ్చేవారు కాదు, కానీ నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాక అప్పుడు చాలా అందంగా అనిపించింది. ఆ తర్వాత ఎలా అయిపోయిందంటే అసలు మీరు లేకుండా ఏది మంచిగా అనిపించలేదు. ఆ తర్వాత నా ప్రమేయం లేకుండానే నా మనసులో ప్రేమ పుట్టింది. ఇంత సిగ్గుపడ్డావంటే ప్రేమ డబుల్ అయిపోతుంది. ఈసారి కాదు, ఈసారి ఆకాశం తల్ల క్రిందులైనా సరే నేను మాత్రం ప్రజ్ఞని నా కూతురు పెళ్లి ఆపనివ్వను. ఆ ప్రజ్ఞనిప్పుడు వాళ్ళిద్దరి మధ్యకి రాకముందే నేను తనని అభికి దూరం చేసేస్తాను. నిజం చెప్పాలంటే నా ప్రేమ కూడా కాస్త అలాంటిదే. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, ఖచ్చితంగా మెల్లగా ఎక్కిన ప్రేమే. అంటే మెల్లమెల్లగా మొదట ప్రేమ ఫీలింగ్ కలిగింది, తర్వాత ప్రేమ పుట్టింది. నిజం చెప్పాలంటే ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడంలో ఎక్కువ ఆలస్యం చేయలేదు, ఎందుకంటే నువ్వు ఎప్పట్లాగే నా నుంచి దూరంగా వెళ్ళిపోతావేమో అని.
నిజం చెప్పాలంటే నువ్వు కేవలం నా కోసమే పుట్టావు ప్రజ్ఞ. నా జీవితంలో నుంచి ఎప్పటికీ దూరం అవలేవు. తెలుసా, ఫస్ట్ నేను అనుకునేవాణ్ణి మ్యూజిక్ నా మొదటి ప్రేమ, అదే నా సర్వస్వం అని. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మ్యూజిక్ నా లైఫ్లోకి ఎందుకు వచ్చిందంటే నిన్ను నా లైఫ్లోకి తీసుకురావడానికి. తెలుసా, ఒకవేళ కింద గాని బయట గాని మనుషులు లేకపోయి అంటే అప్పుడు ఇక్కడే. అందరూ చూస్తున్నారుగా. ఇప్పుడు పెళ్లి అయ్యేంత వరకు ఈ భయం అలాగే ఉంటుంది. అందుకని ఇప్పుడు తను అభి ఒకటి అయ్యేదాకా ప్రజ్ఞని ఇంకా అభిని దూరంగా ఉంచాల్సి ఉంటుంది. నేను వాళ్ళని ఒక్క నిమిషం పాటైనా ఒంటరిగా వదలటం అంటే అర్థం ప్రజ్ఞ పెళ్లికి ఆటంకంగా మారటమే. పద, ఇక వెళ్దామా? ఎక్కడికి? అరే వెళ్ళి ఈ సంగతి నానమ్మ వాళ్ళకు కూడా చెప్పాలి. ఇంకా లోకం మొత్తానికి అనౌన్స్ చేయాలి నాకు నా ఫుగ్గి దొరికిందని. హా? పద. నెమ్మదిగా. వద్దు, దించండి దించండి. నేను మీతో ఎక్కడికి రాను. అరే నేను రాను. ఎందుకు 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 ఏమైంది? ఎందుకంటే ముందు మీరు నాకు ఒక ప్రామిస్ చేయాల్సి ఉంటుంది. ఏం ప్రామిస్? అదేంటంటే మీరు నన్ను ఎప్పుడూ ఫుగ్గి అని పిలవాలి. ఫుగ్గి ఎందుకు? నాకు తెలుసు అనుకోండి, మీరు నన్ను ఏడిపించడానికి ఫుగ్గి అని పిలుస్తారు. కానీ మీరు నన్ను ఇలా పిలిస్తేనే బాగుంటుంది, ప్రేమగా అనిపిస్తుంది. ఆ సరే, అయితే ఈ రోజు నుంచి పగలు రాత్రి నేను నిన్ను ఫుగ్గి అని పిలుస్తాను. ఫుగ్గి అని పిలుస్తాను. కానీ నువ్వు కూడా రిప్లైగా ఏమండి అనాలి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఏమండి అంటుంటావో నాకు సొంత మనుషులు అనిపిస్తావు. అలాగండి. ఈ సందర్భంగా ఒక హగ్ ఇచ్చే. నువ్వేమనుకుంటున్నావు ఆలియా? మా మమ్మీ ఏదైతే ఆలోచిస్తుందో అది సరైన ఆలోచనేనా? తను తప్పుగా అనుకోవద్దు, కానీ నేను అనుకోవడం మీ మామ్ ఇంకా ప్రజ్ఞ వాళ్ళ మామ్ ఒక టైప్. ఐ మీన్ లైక్ జస్ట్ లైట్లీ మెలోడ్రామాటిక్. యాక్చువల్లీ ఆలియా, నాకు కూడా ఇలాగే అనిపించింది, కొంచెం ఓవర్ అయినట్టు. ఐ మీన్ చిన్న విషయం గురించి అంతగా ఓవర్ రియాక్ట్ అవ్వడం. కానీ అమ్మ కదా, కూతురు విషయంలో కొంచెం కన్సర్న్ ఉంటుందిగా. ముందు కూడా ఒకసారి పెళ్లి తప్పిపోయేసరికి అందుకే ఈసారి ఎక్కువగా టెన్షన్గా ఉంది. అయ్యుండొచ్చు. నువ్వు సరేనంటే మనం ఏదైనా చేయొచ్చులే. నో నో నో, నేనేమంటానంటే మనం యాక్చువల్లీ యువర్ రైట్. మమ్మీ కొంచెం ఓవర్గానే హైపర్ అయింది.
ఇంతసేపు అయిపోయింది, ఇప్పటిదాకా ఏమి సమాచారం లేదు. నేను ఒకసారి వెళ్ళి చూడనా? అభి ప్రజ్ఞలు అక్కడ ఏం చేస్తున్నారు? 10 నిమిషాలు ఓపిక పట్టలేవా? ఓ అక్క, 10 నిమిషాలంటావేంటి నువ్వు? 1 గంట నుండి వాళ్ళిద్దరు లోపలే ఉన్నారు. అయినా నువ్వు నన్ను ఓపిక పట్టమంటున్నా? వాళ్ళిద్దరిని కలపడం కోసం నేను పట్టినంత ఓపిక ఇంకెవరు పట్టుండరు తెలుసా? చాలా పెద్ద త్యాగం చేశావు. హ, పెద్ద త్యాగం. అయ్యో అక్క, త్యాగమే చేస్తున్నాను నేను. 1 గంట నుండి వాళ్ళు లోపలే ఉన్నారు. అయినా నేను ఇక్కడ నిలబడే ఉన్నాను మౌనంగా. అసలు నువ్వే నన్ను ఆపుంచావు. లేదంటే నేను ఈ పాటికి 10 చక్కర్లు కొట్టేదాన్ని చూడడం కోసం. అసలు లోపల ఏం జరుగుతుందో. ఓసి తెలివిలేందానా? నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఎంతసేపు మనం వాళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్తామో వాళ్ళకంత ఎక్కువ సమయం దొరుకుతుంది మనసు విప్పి మాట్లాడుకోవడానికి. ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుకుంటారో అప్పుడే మ్యాటర్ ముందుకెళ్తుంది. ఇక నువ్వు మాటి మాటికి వెళ్లి చూసొస్తుంటే, చెక్ చేస్తుంటే, తొంగి చూస్తుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఆ ఏం జరిగిందానమ్మా? ఇందు నన్నమని ఎందుకు తిడుతున్నారు? వచ్చాడు నీ పవర్ స్టార్. ఆ నా పవర్ స్టారే వీడు. ప్రవీణ్, నీకు తెలుసా? అభి ఇంకా ప్రజ్ఞ 1 గంట నుండి ఒకే గదిలో ఉన్నారు. ఇప్పుడు నాకు తెలుసుకోవాలనుంది, చూడాలనుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో. అంటే మీ ఇద్దరు ఇప్పటిదాకా చెక్ చేయలేదా? లేదు, ఇక ఎవరిని చెక్ చేయొద్దు కూడా. అర్థమైందా? నోరు మూసుకుని వెళ్లి అక్కడ కూర్చో. అయ్యో నానమ్మ, కానీ చెప్పింది వినలేదా? వెళ్ళు. ఆ, అక్క, మనం ఇప్పుడు ఇక్కడ నోరు మూసుకొని కూర్చున్న బదులు వెళ్ళి వాళ్ళ గది బయట కూర్చోవచ్చు కదా? నోరు మూసుకుని ఉండలేవా? ఒకవేళ ఇప్పుడు గాని నువ్వు నోరు మూసుకుని కూర్చోకపోతే అప్పుడు నేను ఇంటి బయట కూర్చోబెడతాను. అరే, వెయిట్ చేయి, ఓపిక పట్టు. వాళ్ళు స్వయంగా వాళ్ళంతట వాళ్లే బయటికొచ్చి మనకి వివరంగా చెప్తారు. ఇప్పుడు వాళ్ళు పరస్పరం ఏం మాట్లాడుకుంటున్నారో. అందుకని ఓర్పుగా ఉండు. వెళ్ళు, వెళ్ళి కూర్చో. వెయిట్ చేయి, వెయిట్. వీళ్ళిద్దరూ ఇక్కడ ప్రేమలో మునిగి తేలుతున్నారు, కానీ అక్కడ తను ఆలియా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ తనుకి ఎప్పుడు తెలివస్తుందో తెలీదు. నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. కానీ ఏం చేయను? వీళ్ళని ముందుకు వెళ్లకుండా ఎలా ఆపాలి నేను? పెళ్లి దాకా ఎలా ఆపాల్సి ఉంటుంది? సో ఇక వెళ్దాం. వెళ్ళి నానమ్మలకి షాకులు ఇద్దాము. వాళ్ళ మనవడు తన్నుతో కాదు, ఇన్ఫాక్ట్ ఫుగ్గితో ప్రేమలో పడ్డాడని. ఓ మై గాడ్, ఇక్కడైతే అసలు సీనే రివర్స్ అయిపోయింది. ఒకవేళ ఈ అభి ఇప్పుడు నానమ్మ దగ్గరికి వెళ్ళాడంటే ఆవిడ పెళ్లిని ఆపేస్తుంది. అప్పుడు ప్రజ్ఞ ఇంటి కోడలవుతుంది. ఇక నా కూతురు నా ఇంటికి రిటర్న్. నో, నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. అది ఇప్పుడే చేయాల్సి ఉంటుంది. అరే, ఒక నిమిషం, ఒకే ఒక నిమిషం. ఫుగ్గి, ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు నానమ్మ ఈ విషయం విన్నారంటే అప్పుడు షాక్ కాదు, సర్ప్రైజ్ అయిపోతారు. ఎందుకంటే నాకు తెలిసి నానమ్మ ఎలాగో తన్నుని ఇష్టపడదు. మీకు అలా ఎందుకు అనిపిస్తోంది? ఎందుకంటే నాకు తెలుసు నానమ్మ తన్నుతోటి ఏ విధంగా మాట్లాడతారో. ఆవిడ మాటలను బట్టి తెలిసిపోతుంది ఆవిడ తన్ను అంటే ఇష్టపడరు అని. మరి ఎవరిని ఇష్టపడతారు? నిన్నే. ఎందుకంటే ఆవిడ నీతోటి ఏ విధంగా మాట్లాడుతుందంటే అసలు నాతో కూడా అలా మాట్లాడదు. ఐఎమ్ షూర్ నానమ్మ షాక్ అవ్వదు, కానీ చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ అయిపోతుంది. సో వెళ్దాం, వెళ్ళి నానమ్మకి ప్లెజెంట్లీ సర్ప్రైజ్ చేద్దాం. ఆంటీ గారు, మీరిక్కడ ఏమైనా పనుందా? తను ఇక్కడికి రాలేదు. లేదు, యాక్చువల్లీ నేను తను కోసం కాదు, నీకోసమే వచ్చాను.
కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి నీతో. చెప్పండి ఆంటీ. అది ఇంపార్టెంట్ మ్యాటర్. సో మనం ఒంటరిగానా? ఆ? సరే పదండి. సిగ్గులేదా మీకు? అలా ఆంటీ ముందు కన్ను కొడతారా? ఆంటీ చూసేసుంటే? మీకు తెలుసా, నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఒక కొత్త జన్మ ఎత్తినట్టుంది నాకు. మళ్ళీ మిమ్మల్ని కలిశాను. మళ్ళీ మీరు నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు. నిన్నటి వరకు ఎంతో భయపడ్డాను, మీకు తన్నుకి పెళ్లి జరగకుండా నేను ఎలా ఆపాలి అని. ఇక ఈ రోజు నాకు ఏదైతే సంతోషాన్ని ఇచ్చారో ఆ సంతోషంతో నేను జీవితాంతం గడిపేస్తాను. ఏం అర్థం కావడం లేదు. నిజానికి మీకు అసలు తెలీదు నాకు ప్రతిరోజు ఎలా గడిచిందో. మీరు నాకు దూరం అవుతారనుకున్నాను. అసలు అర్థం కాలేదు, ఈ పెళ్లి ఎలా ఆపాలి, మీకు గతం ఎలా గుర్తు చేయాలి, నేనే మీ భార్యనని ఎలా చెప్పాలి అని. కానీ ఇప్పుడేం చెప్పక్కర్లేదు. నిజంగా ఆ భగవంతుడు ఒకేసారి నాకు నా కోరికలన్నీ తీర్చేశాడు. ఎలా అనిపిస్తోందంటే పక్షిలాగా ఎగరాలనుంది. నేల మీద కాళ్ళు నిలవడం లేదు నాకు. మీకు తెలుసా, నిజానికి నాకు ప్రేమ మీద నమ్మకం ఉండేది కాదు. ఒక్కోసారి ఆ నమ్మకం ఊగిసలాడుతూ ఉండేది. కానీ ఈరోజు ఆ నమ్మకాన్ని పూర్తిగా నిజం చేశారు మీరే స్వయంగా. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే చేశారో అది మనస్ఫూర్తిగా చేశారు. ఎవరో చెప్పింది కాదు, మీ మనసు చెప్పింది విన్నారు. మీరు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారు. ఈ ఆంటీ కూడా ఇప్పుడే రావాలా? ఫుగ్గి నేను నానమ్మకి గుడ్ న్యూస్ చెప్పడానికి వెళ్తున్నాం. మధ్యలో వచ్చి పాడు చేసింది. తర్వాత రావచ్చు కదా. ఆంటీ గారు ఏమైనా పనుందా? నేను ఇతన్ని నాతో పాటు తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు ప్రజ్ఞ దగ్గరికి తిరిగి వెళ్లకుండా ఎలా ఆపాలి? ఏం చేస్తే ఇప్పుడు ఇతను డైరెక్ట్ గా తను దగ్గరికి వెళ్తాడు? విషయం చాలా ముందుకు వెళ్ళిపోయింది, కానీ నేను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. కానీ ఏం చేయాలి? ఈ రోజు ఆ నమ్మకం పూర్తిగా దృఢపడింది. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే చెప్పారో అది మీరు మనస్ఫూర్తిగా చెప్పారు. ఎందుకంటే మీరు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారు. కిందటిసారిలాగా కాదు. అప్పుడు గత్యంతరం లేక నన్ను పెళ్లి చేసుకున్నారు. బలవంతంగా పెళ్లి బంధంలో జతపడ్డారు. అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, రివెంజ్ మ్యారేజ్ అయిపోయింది. కానీ ఈసారి ఎటువంటి మనస్పర్ధలు లేవు, ఎటువంటి శత్రుత్వం లేదు. ఈసారి ప్రేమ మాత్రమే ఉంది. ఎప్పటికీ ప్రేమే ఉంటుంది. మీకు తెలుసా అమ్మ ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుందో? కానీ అమ్మ ఆయనకి నా గురించి ఏమీ గుర్తులేదు. సంబంధమే కాదు, పేరు కూడా గుర్తులేదు. ఎలా కలుస్తాం మేమిద్దరం? అంతా సర్దుకుంటుంది. ఈ అనుబంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి జ్ఞాపక శక్తితో సంబంధం ఉండదు. అనుబంధాలే అవుతాయి. నేను అభి కళ్ళల్లో చూశాను నీ మీద ప్రేమని. నేను ఒప్పుకుంటాను, తనకి మీ అనుబంధం గుర్తులేదు. కానీ నాకేమనిపిస్తుందంటే ఈ విషయాలన్నీ బ్రెయిన్ కి సంబంధించినవి అవుతాయి. పేర్లు గుర్తు పెట్టుకోవడం, కానీ మనసుకి ఇవన్నీ అవసరం ఉండదు. అయినా అతడి జీవితంలో నువ్వున్నావు. కానీ ఆయన జీవితంలో నేను భాగం కూడా కాదమ్మా. ప్రజ్ఞ, కాలంతో పాటు పరిస్థితులు మారుతాయి, బంధాలు కాదు. ఇంతకాలం ఓపిక పట్టావు, ఇంక కాస్త ఓపిక పట్టు. నిజం ప్రజ్ఞ, అభిది నీది మాంగళ్య బంధమే కాదు, నీ భాగ్యం కూడా అభితోనే ముడిపడింది. ఇక నేను అనుకోవటం ఆ రోజు ఎంతో దూరంలో లేదు అని. అప్పుడు స్వయంగా తనే వచ్చి నీతో చెప్తాడు తను నిన్ను ప్రేమిస్తున్నట్టు. ఇక ఏ రోజైతే తను నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తాడో ఆ తర్వాత మీ బంధం ఎప్పటికీ విడిపోదని నా మనసు చెప్తోంది. కలకాలం మీరిద్దరూ ఒక్కటిగానే కలిసి ఉంటారు.
అమ్మకు అంతా తెలుసు కదా, తను నన్ను ఓదార్చేది. కానీ నేను ఇప్పుడు వెళ్ళి అందరికంటే ముందు అమ్మకు ఫోన్ చేసి చెప్పాలి, ఆ తర్వాత నానమ్మకి. నేను ఇప్పుడే వస్తాను. నేను ఒక్కదాన్నే వెళ్ళి అమ్మమ్మకి చెప్తే మీరేం బాధపడరు కదా. అయినా నేను అమ్మమ్మతో చెప్పి చిటికలో తిరిగొస్తాను. మీరు ఈ గదిలోకి రాకముందే త్వరగా వచ్చేస్తాను. ఆ తర్వాత అమ్మకు ఫోన్ చేస్తాను, తర్వాత ప్రవీణ్కి చెప్తాను. ఆ తర్వాత మీకు తెలుసా, ఈ విషయంలో మనమే ఇంత సంతోషంగా ఉంటే వాళ్ళందరూ ఇంకెంత సంతోషంగా ఉంటారు. నేను ఇప్పుడే వస్తాను. మీరు మాత్రం నాకన్నా ముందు రావద్దు.